నెట్ఫ్లిక్స్ జాపనీస్ సీరియల్స్ మీద చాలానే ఇన్వెస్ట్ చేస్తూ ఉంది అండ్ దానికి తగ్గట్టు అవుట్పుట్ కూడా సూపర్ గా వస్తూనే ఉంది. ఈ ఇయర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక వండర్ఫుల్ సీరియల్ తో వచ్చి అందరినీ సర్ప్రైజ్ కూడా చేసింది. అదే యూ యూ హకుషో. వండర్ఫుల్ యాక్షన్ సీన్స్, ఎక్సలెంట్ విఎఫ్ఎక్స్, మంచి స్టోరీ, సూపర్ కెమిస్ట్రీ. ఇంత మంచి డ్రామాని నేను ఈ మధ్యలో చూడలేదు. మరి పదండి అసలు ఆ డ్రామా స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఇందులో యోకాయ్ అనే వర్డ్ ని చాలా సార్లు యూజ్ చేస్తున్నాను. యోకాయ్ అంటే సింపుల్ గా దయ్యం అంతే. యోకాయ్ అన్న దగ్గరలా దయ్యం అని అర్థం చేసుకోండి, ఓకేనా? డ్రామా ఒక చిన్న ఇంట్రోతో స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు హ్యూమన్ వరల్డ్ అంటే మనుషులు ఉండేది, డెమాన్ వరల్డ్ అంటే దయ్యాలు ఉండేది. రెండిటికి మధ్య ఒక చిన్న కనెక్షన్ ఉండేది. మనుషులు ఎవరన్నా ఆ డెమాన్ వరల్డ్ కి వెళ్తే వాళ్ళు యోకాయ్ అంటే దయ్యాల చేతిలో బలైపోయే వాళ్ళు. పొరపాటున యోకాయ్ మనుషుల వరల్డ్ కి వస్తే అది మనుషుల్ని బలి తీసుకునేది. సో ఎటు చూసినా మనుషులకే నష్టం. అందుకే ఇటువైపు వాళ్ళు అటు రాకుండా, అటువైపు వాళ్ళు ఇటు రాకుండా స్పిరిట్స్ అంటే దేవుళ్ళు అనుకోండి, ఇద్దరి మధ్య ఒక సరిహద్దుని కట్టేస్తారు. అప్పటి నుండి ఎవరి వరల్డ్ లో వాళ్ళు హాయిగా ఉంటూ ఉంటారు. ఈ ఇంట్రో తర్వాత మన హీరో మనకు ఇంట్రడ్యూస్ అవుతాడు. పేరు యూసుకే. స్కూల్ స్టూడెంటే కానీ పెద్ద రౌడీ. ఎవరు దొరికితే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. సిగరెట్లు తాగుతాడు. పెద్దల మాట అస్సలు వినడు. స్కూల్లో టీచర్స్ కి ఇతని మీద అసలు మంచి అభిప్రాయమే ఉండదు. పొరపాటున ఎవరికైనా హెల్ప్ చేసినా ఇతను చేశాడంటే మాత్రం ఎవరూ నమ్మరు. తల్లి మాత్రమే ఉంటుంది. తల్లికి ఏదో పెద్ద బాధ్యత ఉన్నట్టు మనకు కనబడదు. చిన్నప్పటి ఫ్రెండ్ ప్లస్ క్లాస్మేట్ అయిన కేయికో అనే ఒక ఆమె ఉంటుంది. ఆమెకి మన హీరో అంటే ఇష్టం, మన హీరోకి కూడా ఆమె అంటే ఇష్టం. కానీ ఇద్దరు చెప్పుకోరు. పక్కనే ఒక రౌడీ ఉంటాడు, పేరు కజుమా. రోజు మన హీరో దగ్గరికి రావడం, అతనితో గొడవ పెట్టుకోవడం, దెబ్బలు తినడం, మళ్ళీ నెక్స్ట్ డే రెడీ అయి రావడం, ఇదే పని. ఏదో ఒక రోజు యూసుకేని ఓడించకపోతానా అన్న నమ్మకం, కోరికతో బ్రతికేస్తూ ఉంటాడు ఈ కజుమా. ఇది మన హీరో లైఫ్. అలా ఉండగా ఆ ఊర్లో ఒక సింక్ హోల్ ఉంటుంది. అంటే భూమి కుంగిపోయి ఒక రంధ్రం లాంటిది ఏర్పడి ఉంటుంది. అందులోంచి ఏదో పురుగు బయటకు వస్తుంది ఆ రోజు. అది ఒక యోకాయ్. అదొచ్చి ఒక ట్రక్ డ్రైవర్ లోపలికి వెళ్ళిపోతుంది. దాని ఎఫెక్ట్ తో ఇష్టం వచ్చినట్టు ట్రక్ నడుపుతాడు ఆ డ్రైవర్. అలా వచ్చి ఒక చిన్న బాబుని యాక్సిడెంట్ చేసి చంపైపోతాడు. టైం కి మన హీరో ఆ బాబుని కాపాడి అనుకోకుండా ఆ ట్రక్ కిందే పడి అక్కడికక్కడే చనిపోతాడు. మన హీరో ఆత్మ బయటకు రాగానే అతన్ని తీసుకువెళ్ళడానికి బోటాన్ అనే గ్రిమ్ రీపర్ లేదా యమ భటురాలు ఆమె వస్తుంది. మన హీరో క్యారెక్టర్ కి ప్రాణాలకు తెగించి మరీ ఒక బాబుని కాపాడిన ఈ మంచి పనికి అసలు సింకే కాదు. దేవుడు కూడా ఇతన్ని నేను ఇప్పుడు స్వర్గానికి పంపాలా లేక నరకానికి పంపాలా అన్న కన్ఫ్యూజన్ లో పడిపోతాడు. దేవుడు ఎక్కువసేపు కన్ఫ్యూజన్ లో ఉంటే మనకే ప్రాబ్లం కాబట్టి రెండూ కాదు, తిరిగి మళ్ళీ అతని బాడీలోకి పంపించేయండి అని చెప్తాడు. కాకపోతే ఇక్కడ యముడి జూనియర్ కోయన్మా ఒక చిన్న లిటిగేషన్ పెడతాడు. ఎలాగో వెళ్తున్నావు కాబట్టి మా కోసం స్పిరిట్ డిటెక్టివ్ లా పని చెయ్యి అంటాడు. అంటే ఈ యోకాయలకి సంబంధించిన కేసెస్ ఏవైనా ఉంటే వాటిని ఇన్వెస్టిగేట్ చేసి వాటిని మన హీరో చంపేయాలి లేదా వాటిని తిరిగి ఆ డెమోన్ ల్యాండ్ కి పంపించేయాలి. ఇది టాస్క్. కానీ మన హీరోకి బ్రతకడం కంటే చావడమే ఈజీగా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే కోయన్మా ఆఫర్ ని సింపుల్ గా రిజెక్ట్ చేస్తాడు. కానీ ఆ హోల్ నుండి వచ్చిన యోకాయ్ మన హీరో క్లాస్మేట్ ని కూడా అటాక్ చేస్తుంది. ఈ యోకాయ్ మనుషుల్లో ఉండే నెగిటివ్ ఫీలింగ్స్ మీదే బ్రతుకుతూ ఉంటాయి. ఆ అబ్బాయి స్కూల్లో చాలా ర్యాగింగ్ ఫేస్ అవుతూ ఉంటాడు. ఒక్క మన హీరో తప్ప అతనికి సపోర్ట్ అంటూ ఎవ్వరూ ఉండరు. ఇంతకాలం హెల్ప్ చేసిన హీరో చనిపోయాడు అన్న బాధలో అతని దగ్గరికి వస్తాడు ఈ అబ్బాయి. కానీ ఇక్కడ కూడా అతని మళ్ళీ ర్యాగింగ్ చేయడానికి చూస్తారు ఆ స్టూడెంట్స్. ఈసారి ఆ పురుగు లోపలికి వెళ్లేసరికి అందరినీ పట్టుకుని పిచ్చి కొట్టుడు కొడతాడు ఆ అబ్బాయి. ఈ ఫైట్ ఆపుదామని కజుమా ట్రై చేస్తే కజుమాని కూడా కొట్టి ఆ ప్లేస్ మొత్తాన్ని తగలబెట్టేస్తాడు ఆ అబ్బాయి. ఆ మంటలు మన హీరో ఇంటి వరకు చేరుతాయి. మన హీరో చనిపోయాడు అన్న షాక్ నుండి అతని మదర్ తో పాటు కేయికో కూడా బయటకు రాలేకపోతుంది. హీరో శవం పక్కనే ఆ రూమ్ లోనే ఉంటుంది కేయికో. ఇప్పుడు ఆ మంటలకి
హీరో బాడీతో పాటు కేయికో కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది. ఒకసారి హీరో బాడీ కాలిపోతే ఇక హీరో తిరిగి రాలేడు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పి హీరోని అక్కడికి పంపిస్తాడు కోయన్మా. హీరోయిన్ ని కాపాడడానికి తన బాడీలోకి తిరిగి వెళ్ళడానికి రెడీ అయిపోతాడు హీరో. ఒకసారి హీరోయిన్ ని కాపాడగానే వెంటనే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తాడు. అప్పటికి అతను కజుమా గ్రూప్ మొత్తాన్ని చితక్కొట్టేసి ఉంటాడు. అతన్ని ఆ పురుగు ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలాంటి యోకాయిని చంపాలి అంటే మామూలు చేతులతో కొట్టలేరు. చేతిలో స్పిరిట్ పవర్ ఉండాలి. ఆ స్పిరిట్ పవరే యోకాయిని నాశనం చేయగలుగుతుంది. మన హీరోకి ఆ స్పిరిట్ పవర్ ఏంటి, దాన్ని ఎలా ఒక చోటికి తీసుకురావాలి, ఇలాంటి డీటెయిల్స్ ఏవి తెలియవు. కాకపోతే ఆ అబ్బాయిని కాపాడాలి అన్న కోరిక మాత్రం ఉంటుంది. ఈ కోయన్మా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని అక్కడికక్కడ ఫాలో అయ్యి ఆ స్పిరిట్ పవర్ ని తన చేతిలోకి తెచ్చుకొని ఆ యోకాయిని నాశనం చేస్తాడు మన హీరో. తర్వాత వెళ్లి ఆ అబ్బాయిని హాస్పిటల్లో కూడా జాయిన్ చేస్తాడు. కానీ ఆ నైటే ముగ్గురు యోకాయిలు స్పిరిట్ వరల్డ్ మీద అటాక్ చేసి 3 ఇంపార్టెంట్ వస్తువుల్ని కొట్టేసుకుపోతాయి. ఇప్పుడు ఆ 3 వస్తువుల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యతని మన హీరోకి అప్పగిస్తాడు కోయన్మా. దానికి ముందు అతనికి స్పిరిట్ గన్ గురించి చెబుతాడు. ఈ స్పిరిట్ గన్ అంటే హీరో బాడీలో ఉన్న స్పిరిట్ ఎనర్జీ మొత్తాన్ని తన వేలు లోపలికి తీసుకువచ్చి ఆ స్పిరిట్ ఎనర్జీని షూట్ చేయాలి. అప్పుడు యోకాయ్ ఈజీగా ఎండ్ అయిపోతుంది. కానీ ఆ స్పిరిట్ ఎనర్జీ మొత్తాన్ని ఒక చోటుకి తీసుకువచ్చేంత కాన్సన్ట్రేషన్ మన హీరోకి ఉండదు. చెయ్యాలన్న కోరిక ఉండదు. కానీ బయట సిచ్యువేషన్ మాత్రం వేగంగా మారిపోతూ ఉంటుంది. యోకాయ్ కొట్టేసిన ఈ 3 వస్తువుల్లో ఒక వస్తువు వచ్చి ఒక చిన్న బాల్. దాన్ని గోకి అనే యోకాయ్ కొట్టేస్తాడు. ఈ బాల్ కి లోకంలో ఉన్న ఆత్మలన్నిటిని క్యాప్చర్ చేయగల శక్తి ఉంటుంది. ఇక ఈ గోకి వచ్చి మోస్ట్ డేంజరస్ యోకాయ్. అతనికి చిన్న పిల్లల ఆత్మలంటే ఇష్టం. ఇప్పుడు అతను ఆ బాల్ ని కూడా సంపాదించేసరికి ఇంకా డేంజరస్ గా మారిపోతాడు. ఎక్కడ పిల్లలుంటే అక్కడికి ఈ బాల్ ని తీసుకువెళ్లి వాళ్ళ ఆత్మల్ని క్యాప్చర్ చేస్తాడు. ఆత్మలు వెళ్లిపోగానే పిల్లలందరూ స్పృహ తప్పి పడిపోతారు. వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసిన డాక్టర్లకి అసలు ప్రాబ్లం ఏంటో అర్థమే కాదు. ఒకవేళ గోకి ఈ ఆత్మల్ని కనుక తినేస్తే ఇక పిల్లలందరూ చనిపోతారు. అలా అతను ఆత్మల్ని తినక ముందే గోకిని పట్టుకొని స్పిరిట్ ఎనర్జీతో దాన్ని అంతం చెయ్యాలి మన హీరో. గోకి కోసం హీరో బోటాన్ ఎక్కడెక్కడో తిరిగినా వాళ్ళకి గోకి గురించి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. ఇక విసిగిపోయి హీరోయిన్ హోటల్ కి వస్తారు ఇద్దరు. అప్పుడే హీరోని కలవడానికి ఆ చిన్న బాబు ఉంటాడు చూడండి, మన హీరో కాపాడిన బాబు. అతను వచ్చి మన హీరోకి తనని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. ఆ పిల్లాడుంటున్న ఏరియాలో కూడా కొంతమంది పిల్లలు స్పృహ తప్పి ఇప్పుడు హాస్పిటల్లో ఉంటారు. సో గోకి ఇక్కడికి కూడా వచ్చాడు అని తెలిసి అక్కడికి పరిగెడతాడు మన హీరో. అప్పటికి గోకి కొంతమంది పిల్లల ఆత్మల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటాడు. వెంటనే అతనితో ఫైట్ చేసి అతని నాశనం చెయ్యాలి అని ట్రై చేస్తాడు మన హీరో. కానీ హీరోకున్న పవర్ సరిపోదు. ఆ స్పిరిట్ గన్ ని కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసుండడు. ఉట్టి చేతులతో ఎంత ట్రై చేసినా ఆ రాక్షసుడి పవర్ తో కంపేర్ చేసుకుంటే మన హీరో పవర్ జూజుబియే. అతన్ని గెలవడానికి చాలా పెద్ద ఫైట్ చేస్తాడు హీరో. ఇక్కడి ఫైట్ సీన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. మంచి యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు పొరపాటున కూడా ఈ డ్రామాని అస్సలు మిస్ కాకండి. ఇక హీరోని ఆ రాక్షసుడు కొట్టడం ఈ చిన్న బాబు కూడా చూస్తాడు. వచ్చి ఎలాగైనా హీరోకి హెల్ప్ చేయాలి అని ట్రై చేస్తాడు కూడా. కానీ ఆ బాబుని చూడగానే గోకికి ఆశ కలుగుతుంది. ఫస్ట్ ఆ బాబు ఆత్మని ఈ బాల్ లో క్యాప్చర్ చేస్తాడు. మన హీరో కళ్ళ ముందటే ఆ బాబు ఆత్మని తినేసి తనేంటో హీరోకి చూపించాలి అనుకుంటాడు గోకి. అనుకున్నట్టే ఆ బాబు ఆత్మ తీసుకొని నోట్లో పెట్టుకోబోతూ ఉంటాడు. కానీ ఆ బాబుని ఎలాగైనా కాపాడాలి అనుకుని మన హీరో ఒక చిన్న ఐరన్ ముక్కని తీసుకొని గోకి నోట్లో నిలువున పెట్టి అతని నోరు మూయకుండా ఆపేస్తాడు. ఆ బాబుని కాపాడాలన్న తపన స్పిరిట్ గన్ మీద కాన్సన్ట్రేట్ చేసేటట్టు చేస్తుంది మన హీరోకి. అతని మీదకి దూకి తన స్పిరిట్ ఎనర్జీ మొత్తాన్ని తన వేలులోకి వచ్చేటట్టు చేసి దానితో కాల్చి ఆ యోకాయిని నాశనం చేస్తాడు మన హీరో. ఒకసారి అతను చనిపోగానే ఆ బాల్ లో ఉన్న ఆత్మలన్నీ తిరిగి ఆ పిల్లల బాడీస్ లోకి వెళ్ళిపోతాయి. అందరూ బ్రతుకుతారు. అలా తన ఫస్ట్ అసైన్మెంట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాడు మన హీరో.
ఇక నెక్స్ట్ కురామా అనే యోకాయ్ వెంట పడతాడు. ఈ కురామా మ్యాజికల్ మిర్రర్ అనే వస్తువుని దొంగిలించి ఉంటాడు. ఆ మిర్రర్ కి కొన్ని అద్భుత శక్తులుంటాయి. పౌర్ణమి నాడు ఆ మిర్రర్ ని ఏ కోరిక కోరుకున్నా అది తీరుతుంది. అది మాస్ కిల్లింగ్స్ కానీ, నేచురల్ డిసాస్టర్స్ కానీ, నాకు కోట్ల కావాలి అని కానీ. జనరల్ గా దయ్యాలకి డబ్బులతో పనుండదు కాబట్టి వాళ్ళు అందరూ చనిపోవాలి, మేము మాత్రమే బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి ఏ కోరిక కోరుకున్నా అది తీరుతుంది. అదే ఆ మిర్రర్ స్పెషాలిటీ. ఇక నెక్స్ట్ ఆ కురుమాని ఫాలో కావడం స్టార్ట్ చేస్తాడు మన హీరో. అతని ఫాలో అవుతూ ఒక హాస్పిటల్ కి చేరుతాడు. అక్కడ ఈ యోకాయ్ అమ్మ హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. యాక్చువల్ గా ఒక 17 years బ్యాక్ ఈ యోకాయ్ ని మన హీరో లాంటి ఓ స్పిరిట్ డిటెక్టివే తరుముతాడు. ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈమె కడుపులో ఉన్న బిడ్డ లోపలికి వెళ్లి దాక్కుంటాడు ఈ యోకాయ్. ఆమె బిడ్డలా పుడతాడు. అలానే బ్రతుకుతూ ఉంటాడు. నేను దయ్యాన్ని, నాకే ఫీలింగ్స్ లేవు, జస్ట్ నేను ఈ బాడీని అప్పుగా తీసుకున్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అన్న ఫీలింగ్ లోనే ఉంటూ ఉంటాడు ఈ యోకాయ్. కానీ తల్లి సిక్ అయినప్పుడే అసలు ప్రేమ అంటే ఏంటి, బాధ్యత అంటే ఏంటి, కొరుక్కున్న కర్తవ్యం ఏంటి అన్నీ తెలిసొస్తాయి ఈ యోకాయ్కి. ఎలాగైనా తల్లిని కాపాడుకోవాలి అనుకుంటాడు. అందుకే ఆ మిర్రర్ ని కొట్టేస్తాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ హీరోకి చెప్పి ఒకసారి ఆ మిర్రర్ అవసరం తీరిపోగానే నేనే నీ దగ్గరికి దాన్ని తీసుకువస్తాను అని చెప్తాడు. తల్లి కోసమే ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి మన హీరో కూడా చూసి చూడనట్టు వదిలేస్తాడు. కానీ అసలు విషయం ఇందులో ఇంకోటి ఉంటుంది. ఆ మిర్రర్ ని కనుక ఒక కోరిక కోరితే దానికి బదులుగా ఇంకొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది. అంటే కురామా కనుక తన తల్లి ప్రాణాల్ని కాపాడుకోవాలి అని ఆ మిర్రర్ ని కోరిక కోరితే దానికి బదులుగా కురామా తన ప్రాణాల్ని అర్పించాల్సి ఉంటుంది. ఈ విషయం మన హీరోకి తెలియగానే కురామాని కాపాడడానికి హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వస్తాడు హీరో. కానీ అతన్ని కజుమా ఆపేస్తాడు. కజుమా ఒక రౌడీ అయినా అతని మనసు మాత్రం చాలా మంచిది. ఆ స్కూల్ పిల్లాడిని కాపాడడానికి ట్రై చేసినప్పుడు ఇతని గ్రూప్ మెంబర్స్ అందరూ హాస్పిటల్లో పడతారు కదా, తన చేతగాని తనం వల్లే తన గ్రూప్ మెంబర్స్ ని కాపాడుకోలేకపోయాను అన్న ఫీలింగ్ లోనే ఉంటాడు ఇతను. హీరో అంత స్ట్రాంగ్ అయితే ఎవరినైనా కొట్టొచ్చు అనుకుంటాడు. కానీ హీరోని కదిపితే యోకాయ్ అని, సోల్ ఎనర్జీ అని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు హీరో పక్కనున్న బోటాన్ కజుమాకి తప్ప అతని గ్రూప్ లో ఉన్న ఎవ్వరికి కనబడదు. అసలు యూసుకి ఏం దాచి పెడుతున్నాడో తెలుసుకోవాలి అనుకుని అతన్ని సీక్రెట్ గా ఫాలో అవుతూ ఉంటాడు కజుమా. ఇప్పుడు ఆ హాస్పిటల్ రూమ్ లో ఆ యోకాయ్ తన తల్లి ప్రాణాల్ని కాపాడు అని మిర్రర్ ని అడగగానే ఆ రూమ్ మొత్తాన్ని ఆ మిర్రర్ కమ్మేస్తుంది. లోపలికి వెళ్తే హీరో కూడా చనిపోతాడేమో అని భయపడి హీరోని ఆపుతాడు ఆ కజుమా. కానీ అతని తోసేసుకుని మరీ లోపలికి వెళ్తాడు మన హీరో. బిడ్డ తనకంటే ముందు చనిపోతే తల్లి పడే బాధ ఏంటో కల్లారా చూసుంటాడు హీరో. తన తల్లిలా ఇంకే తల్లి బాధపడకూడదు అనుకుంటాడు. అందుకే ఆ మిర్రర్ దయ్యానికి తన సగం జీవితాన్ని ఇచ్చేస్తాడు. అలా కురామా తల్లి ప్రాణాలకి బదులుగా కురామా సగం లైఫ్ ని తీసుకుంటే మిగతా సగం లైఫ్ హీరోది తీసుకొని కురామా తల్లిని హెల్దీగా మార్చేస్తుంది ఆ మిర్రర్. అలా రెండో వస్తువుని కూడా సాధిస్తాడు. ఇక మిగిలింది ఒక కత్తి. దాన్నే కాంజరింగ్ బ్లేడ్ అంటారు. అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ వస్తువు ఇది. ఎందుకంటే మిగతా రెండిటికి ఏవో కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఈ బ్లేడ్ కి అలాంటి లిమిటేషన్స్ ఏవి ఉండవు. ఎవరు ఏది కోరుకున్నా ఆ బ్లేడ్ తీర్చేస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని ఎంత పవర్ఫుల్ గానైనా మారచ్చు. ఇప్పుడు హెయ్యి అనే యోకాయ్ అలానే మారుతాడు. ఆ బ్లేడ్ తో తల మీద ఒక ఘాటు గీసుకొని అక్కడ మూడో కన్ను కావాలి అని కోరుకుంటాడు. ఆ మూడో కన్నుతో దివ్య దృష్టిని సాధిస్తాడు ఈ యోకాయ్. యాక్చువల్ గా ఈ యోకాయ్ కి ఒక చెల్లెలుంటుంది. పేరు యుకినా. ఆమె ఏడుస్తే ఆమె కన్నీళ్లు ముత్యాలా రాలుతాయి. ఆ కన్నీళ్ల కోసం ఆమెని ఒక నగల వ్యాపారి కిడ్నాప్ చేస్తాడు. ఆమెని బాధ పెట్టి ఆ కన్నీళ్లతో ముత్యాలు రాగానే వాటితో నగలు చేయించి కోట్ల సంపాదించాలి అనుకుంటాడు. తన చెల్లెలు ఎక్కడుందో కనుక్కోవడానికే ఆ బ్లేడ్ తో మూడో కన్నుని సంపాదించుకుంటాడు ఈ యోకాయ్. ఆ ముత్యాలు తీసుకువెళ్తున్న ప్రతి వెహికల్ ని అడ్డుకొని తన చెల్లె కోసం వెతుకుతూనే ఉంటాడు. నిజానికి ఆ అమ్మాయిని మన విలన్ అయిన సక్యోనే కిడ్నాప్ చేసి ఈ నగల వ్యాపారికి ఆమెని గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ ముత్యాలకి బదులుగా
ఫస్ట్ లో కనపడ్డ హోల్ ఉంటుంది చూడండి, దాన్ని తనకు రాసిచ్చేయమంటాడు మన విలన్. దానికి ఒక రీజన్ లేకపోలేదు. ఆ హోల్ ని యూజ్ చేసుకొని మనుషుల వరల్డ్ కి డెమోన్ వరల్డ్ కి మధ్య ఉన్న సరిహద్దుని చెరిపేయాలి అనుకుంటూ ఉంటాడు అతను. అందుకోసం పెద్ద మెషినరీని రెడీ చేసుకుని పెట్టుకుంటాడు. కానీ అతని ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావు. అవి కావాలి అంటే దానికి చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు ఇలాంటి నగల వ్యాపారులు, ఇండస్ట్రియలిస్ట్ల నుండే వస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళకు కావాల్సింది ఇచ్చి తనకు కావాల్సింది తీసుకుంటూ ఉంటాడు ఇతను. ఇప్పుడు కూడా ఒక యోకాయ్ ఈ నగల వ్యాపారి వెంట పడుతున్నాడు అని తెలియగానే అతనితో పాటు ఆ అమ్మాయిని కూడా తన స్పెషల్ ఐలాండ్ కి పిలిపించుకుంటాడు. కానీ ఒకసారి ఆ ఐలాండ్ కి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు అక్కడ ఆ అమ్మాయి ఉండనే ఉండదు. యాక్చువల్ గా ఈ అమ్మాయికి పెట్టిన సెక్యూరిటీలో ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి ఈమె లాంటి ఒక చెల్లెలే ఉంటుంది. ప్రతిరోజు ఆ నగల వ్యాపారి ఆమెను సిగరెట్లతో కాల్చి ఆమెను ఏడిపిస్తూ ఉంటే ఇతను చూడలేకపోతాడు. అందుకే ఆమెను తప్పిస్తాడు. కానీ కరెక్ట్ గా హెలికాప్టర్ ఎక్కే టైంలో టోగురో అనే మరో యోకాయ్ అక్కడికి వచ్చి ఇతన్ని చంపి ఆమెను తీసుకువెళ్ళిపోతాడు. అయ్యో, నన్ను తప్పించడానికి ట్రై చేసిన ఒక వ్యక్తి చనిపోయాడే అని ఆమె ఏడ్చినా ఆ కన్నీళ్లతో వచ్చిన ముత్యాలని దాచిపెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారే తప్ప అయ్యో పాపం అని కూడా అనరు. ఈ మనుషుల చెర నుండి ఎలాగైనా తన చెల్లెల్ని తప్పించాలని ట్రై చేస్తూ ఉంటాడు హెయి. ఆ యోకాయ్ ఎప్పుడు ఈ వ్యాపారి స్టాఫ్ ని అటాక్ చేస్తూ ఉంటాడు కాబట్టి అక్కడే కాపు కాస్తాడు మన హీరో. అక్కడికి ఈ యోకాయ్ వచ్చినా అతని స్పీడ్ ని తట్టుకొని అతని అటాక్ చేయడం కాదు కదా, కనీసం అతన్ని టచ్ కూడా చేయలేకపోతాడు. ఆ బ్లేడ్ కావాలి అంటే ముందు మన హీరో తన స్పిరిట్ ఎనర్జీని కరెక్ట్ గా కంట్రోల్ చేసుకోగలగాలి. ఆ తర్వాత దాన్ని ఆ యోకాయ్ మీదకి ప్రయోగించాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే అతనికి పర్ఫెక్ట్ ట్రైనింగ్ కావాలి. అందుకే హీరోని గెన్కాయ్ అనే మార్షల్ ఆర్ట్ టీచర్ దగ్గరికి పంపిస్తాడు కోయన్మా. ఆమె దగ్గర స్పిరిట్ వేవ్ అనే టెక్నిక్ ఉంటుంది. అది స్పిరిట్ గన్ టైపే, కానీ ఇంకా పవర్ఫుల్. ఆ స్పిరిట్ వేవ్ టెక్నిక్ ని యూజ్ చేస్తే బాడీలోని ఏ పార్ట్ అయినా స్పిరిట్ గన్ లా మార్చుకోవచ్చు. ఆ యోకాయ్ తో ఫైట్ చేయాలి అంటే ఈ మాత్రం టెక్నిక్స్ తెలిసి ఉండాలి అని ఈమె దగ్గరికి పంపిస్తాడు కోయన్మా. హీరోనే ఫాలో అవుతూ కజుమా కూడా వెళ్లి ఆమె దగ్గర శిష్యరికంలో జాయిన్ అవుతాడు. మన హీరోని అతని వేలుంటుంది కదా, దానికున్న స్పిరిట్ ఎనర్జీతో తల్ల కిందులుగా 12 గంటలు నిలబడమని చెప్తుంది ఆ టీచర్. కానీ అలా నిలబడ్డం 5 నిమిషాలు కూడా చేత కాదు మన హీరోకి. అదే కజుమాకి ఒక కర్ర చేతిలో పెట్టి దానితో ఒక బండని కట్ చేయమని చెప్తుంది. ఇలా 14 రోజుల పాటు ట్రైనింగ్ నడిచిన మన హీరోలో మాత్రం ఏ చేంజ్ ఉండదు. కానీ కజుమా మాత్రం తన స్పిరిట్ ఎనర్జీని జాగృతం చేసుకోగలుగుతాడు. అతని కర్రే కత్తిలా మారి ఆ రాక్ ని కట్ చేస్తుంది. కజుమాని చూసిన తర్వాత తనలో లోపం ఎక్కడుందో అర్థమవుతుంది మన హీరోకి. కజుమాకి తన వాళ్ళని కాపాడాలి, అందుకోసం నేను స్ట్రాంగ్ గా మారాలి అన్న బలమైన కోరిక, లైఫ్ మీద ఒక వ్యూ ఉంటుంది. అదే మన హీరోకి ఉండదు. తన లోపం అర్థం కాగానే ఆ మాస్టర్ చెప్పినట్టు విని ట్రైనింగ్ మొత్తం సిన్సియర్ గా ఫాలో అయ్యి తన స్పిరిట్ ఎనర్జీ మీద పట్టు సాధిస్తాడు మన హీరో. ఒకసారి అతను ఎఫిషియెంట్ అనే అర్థం కాగానే అతనికి తన స్పిరిట్ వేవ్ ఆర్బ్ అనే శక్తిని దారపోస్తుంది ఆ టీచర్. అది తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు కజుమా, యూసుకే. నిజానికి వాళ్ళు రారు, ఆమె పంపిస్తుంది. ఎందుకంటే హీరోని అంతం చేయడానికి తోగురో అనే యోకాయ్ అక్కడికి రాబోతూ ఉంటాడు. యాక్చువల్ గా మన విలన్ ఉంటాడు కదా, అతని దగ్గర 2 యోకాయలు ఉంటారు. పెద్ద తొగురో, చిన్న తొగురో అని. ఇద్దరు అన్నతమ్ములు. ఆ చిన్న తొగురో ఈ టీచర్. ఇద్దరు కలిసే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. ఇద్దరు మనుషులై. ఒక 50 సంవత్సరాల క్రితం ఈ తొగురో ఒక యోకాయ్ తో ఫైట్ చేసి దాన్ని ఓడిస్తాడు. ఓడిపోయాను అన్న కోపంలో ఆ యోకాయ్ ఈ తొగురో స్టూడెంట్స్ అందరినీ తిని చంపేస్తుంది. తన స్టూడెంట్స్ ని కాపాడుకోలేకపోయానే అన్న బాధ తొగురోని నిద్రపోనివ్వదు. ఎలాగైనా ఆ యోకాయ్ కంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఫైటర్ కంటే తనే స్ట్రాంగ్ గా కావాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ తపనలోనే తిరుగుతాడు. ప్రేమించిన గెంకాయ్ని కూడా వదిలేస్తాడు. ఆఖరికి తన ఆత్మని చంపుకొని అతను ఒక దయ్యంలా మారిపోతాడు. అతనిని ఢీకొట్టే వ్యక్తి అసలు భూ ప్రపంచంలోనే ఉండడు. అతను కూడా నాతో పోటీ పడగల వ్యక్తి ఇక్కడ ఎవ్వరూ లేరు, కనీసం డెమోన్ వరల్డ్ లోనైనా ఎవరైనా ఉంటారేమో చూద్దాం అనుకునే విలన్ కి హెల్ప్ చేసి ఆ బ్యారియర్ ని తీసేసి డెమోన్ వరల్డ్ కి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ మన హీరో ఈ టీచర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అతని స్పిరిట్ గన్ పవర్ ఇతని వరకు తెలుస్తుంది. ఫస్ట్ టైం నాతో పోటీ పడగల వ్యక్తి ఒకరున్నాడు అనుకొని మన హీరోతో పోటీ పడ్డానికే వస్తాడు.
కానీ అంతకు ముందే తన పవర్ ని కూడా హీరోకి దారపోసి అతన్ని అక్కడి నుండి పంపించేస్తుంది ఈ టీచర్. హీరోకి ఇప్పుడున్న శక్తితో అతను తోగురోని ఎదుర్కోలేడు, అందుకే అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పోరాడడానికి హీరో ఉండడు, ఈ టీచర్ దగ్గర ఆ స్పిరిట్ పవర్ ఉండదు. ఇక ఆమె ఇతనికి యూస్లెస్ కాబట్టి ఆమెని చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తోగురో. కానీ ఈ తోగురో అన్న ఉంటాడు కదా, అతను ఆ హెయ్యి రూపంలో వెళ్లి మన హీరోయిన్ ని కిడ్నాప్ చేసుకుని తీసుకువచ్చేస్తాడు. అలా హీరో తోగురో ఇద్దరు ఫేస్ అయ్యేటట్టు చెయ్యాలి అనుకుంటాడు. కానీ మన హీరో మాత్రం హెయ్యినే హీరోయిన్ ని కిడ్నాప్ చేశాడేమో అని అతన్ని అటాక్ చేస్తాడు. మధ్యలో ఆ మిర్రర్ కొట్టేసిన యోకాయ్ ఉంటుంది కదా కురామా, అతను వచ్చి ఇద్దరిని ఆపి హీరోయిన్ హెయ్యి చెల్లెలైన యూకినా ఇద్దరు ఆ విలన్ ఐలాండ్ లోనే ఉన్నారు, వాళ్ళే ఇద్దరిని కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. తన చెల్లెల్ని కాపాడుకోవడానికి హెయ్యి, తన గర్ల్ ఫ్రెండ్ కోసం హీరో, వీళ్ళకి హెల్ప్ చేయడానికి కజుమా ఆ కురామా నలుగురు కలిసి ఆ ఐలాండ్ కి బయలుదేరతారు. అప్పటికి మన విలన్ హ్యూమన్ వరల్డ్ కి డెమోన్ వరల్డ్ కి మధ్య ఉన్న సరిహద్దుని చెరిపేయడానికి ఒక మెషిన్ ని రెడీ చేసి పెట్టేసి ఉంటాడు. అంతేకాదు ఆ ఐలాండ్ లో ఫైటింగ్ మ్యాచెస్ కూడా అరేంజ్ చేస్తూ ఉంటాడు విలన్. ఈ నగల వ్యాపారి టైప్ డబ్బున్న వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేస్తాడు. తన దగ్గర ఉన్న యోకాయలతో మ్యాచెస్ అరేంజ్ చేస్తాడు. ఎవరో ఒకరి మీద వీళ్ళు బెట్ కట్టాలి. అలా మ్యాచెస్ అరేంజ్ చేసి డబ్బులు సంపాదించి ఆ మెషినరీని కొంటూ ఉంటాడు ఇతను. ఇప్పుడు మన హీరో టీం మొత్తం ఈ ఐలాండ్ కి రాగానే వీళ్ళకి అతని దగ్గరున్న యోకాయకి మధ్య మ్యాచెస్ అరేంజ్ చేస్తాడు. ఈ యోకాయలని గెలిస్తే తప్ప వీళ్ళ ఐలాండ్ ని దాటలేరు, వాళ్ళని కాపాడుకోలేరు. ఫస్ట్ ఆ కురామా ఉంటాడు కదా, అతనికి ఫేస్ మాస్క్ వేసుకున్న ఒక యోకాయ్కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ యోకాయ్కి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. అతను మాయతో అక్కడికక్కడ బాంబుల్ని తయారు చేసి అవతల వాళ్ళ మీదకి విసరగలడు. ఇప్పుడు కురామా మీదకి అలానే విసురుతాడు. నువ్వు ఈ రూపంలో నాతో పోరాడలేవు, నీ నిజ స్వరూపంలోకి వచ్చేయ్ అని అతన్ని రెచ్చగొడతాడు. స్టార్టింగ్ లో ఈ బాంబ్స్ అన్నిటి నుండి బానే తప్పించుకుంటాడు కురామా. కానీ ఆ తరువాత ఆ యోకాయ్ ఇతనికి బాంబ్స్ కనబడకుండా ఉండేలా తయారు చేసి అప్పుడు ఇతని మీదకి విసురుతాడు. ఏ బాంబ్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అనేది కురామాకి అస్సలు కనబడదు. ఆ బాంబ్ల ప్లేస్ తెలుసుకోవడానికి ఒక గులాబీ పువ్వు రెక్కల్ని విసురుతాడు. ఒక్కో రెక్క ఒక్కో బాంబ్ మీద పడి టపా టపామని పేలిపోతాయి బాంబులు. అన్ని బాంబ్స్ ని గాల్లో అరేంజ్ చేసి పెట్టుంటాడు ఆ యోకాయ్. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన ఒరిజినల్ రూపమైన ఫాక్స్ రూపంలోకి వచ్చేస్తాడు కురామా. అతని చుట్టూ యోజికి అనే ముళ్ళ చెట్లు ఉంటాయి. ఇవి యాక్చువల్ గా డెమోన్ వరల్డ్ లో ఉంటాయి, చాలా ఫెరోషియస్. వాటి ముందట ఎవరైనా కదిలితే చాలు వాళ్ళని పట్టి తినేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ యోకాయ్ కదలగానే అతన్ని చుట్టేసి తినాలి అని ట్రై చేస్తాయి ఆ ప్లాన్స్. కానీ ఆ యోకాయ్ లో ఉన్న డెమోనిక్ ఎనర్జీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే అతని దాటికి ఈ ప్లాన్సే కాదు, కురామా చేతిలో ఉన్న వాటి వేర్లు కూడా వాడిపోతాయి. మళ్ళీ కురామా నార్మల్ రూపంలోకి వచ్చేస్తాడు. ఇంకా వీక్ అయిపోతాడు, అతని ఎనర్జీ మొత్తం పోతుంది. ఇప్పుడు ఆ యోకాయ్ స్పిరిట్ ఎనర్జీ అసలు కురామాకి కనబడదు. అతని చేయి పట్టుకొని మరీ ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక కురామా పనైపోయింది అని నవ్వుకుంటాడా యోకాయ్. కానీ అంతకు ముందే ఆ యోకాయ్ కి స్పాట్ పెట్టుంటాడు కురామా. ఆ గులాబీ రేకుల్ని విసిరినప్పుడు ఒక గులాబీ పువ్వును కూడా ఆ యోకాయ్ మీదకి విసిరుంటాడు. దాన్ని చేత్తో పట్టి ఆపినా అది పొడుచుకుని ఒక హోల్ పడుతుంది. యోకాయ్ చేయి పట్టుకున్నప్పుడు ఆ హోల్ లో డెత్ ప్లాంట్ అనే ఒక చెట్టు గింజని గుచ్చేస్తాడు కురామా. ఈ డెత్ ప్లాంట్ ప్రాణం ఉన్న జీవుల్లో విపరీతంగా పెరుగుతుంది. కురామా ఆ సీడ్ ని పెట్టగానే అది అతని బాడీ లోపలికి విచ్చుకొని చెట్లల్లా పెరిగిపోతూనే ఉంటుంది. ఇక కురామా ఫైనల్ గా చావు అని అనగానే అతని గుండెని ఆ చెట్టు చుట్టేసి లోపల నుండి ఒక్కసారిగా ఆ చెట్టు పువ్వులతో సహా అతని బాడీని చీల్చుకొని మరీ బయటకు వస్తాయి. అక్కడికక్కడే ఆ యోకాయ్ చనిపోతాడు. ఇక హెయ్యి బూయి అనే మరో యోకాయ్ తో ఫైట్ చేస్తాడు. ఈ యోకాయ్ కి ఆరా అనే పవర్ ఉంటుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక పెద్ద ఆర్మర్ వేసుకుంటాడు ఈ యోకాయ్. ఇద్దరు ఫైట్ చేసుకున్నా అసలు ఆ యోకాయ్ దరిదాపుల్లో కూడా రాలేకపోతాడు హెయ్యి. నిజానికి హెయ్యికున్న స్పీడ్ ని మన హీరోనే తట్టుకోలేకపోతాడు. కానీ అలాంటి హెయ్యి ఇప్పుడు ఈ యోకాయ్ ముందట ఫైట్ చేయలేకపోతాడు. కాసేపటికి కోలుకొని గట్టి ఫైటే ఇస్తాడు హెయ్యి. ఈ యోకాయ్ కూడా విసిగిపోయి తన ఆర్మర్ మొత్తం తీసేసి కంప్లీట్ ఫోర్స్ తో హెయ్యి మీద అటాక్ చేస్తాడు. హెయ్యి దగ్గర మూడో కన్నుతో పాటు మరో పవర్ కూడా ఉంటుంది, అదే బ్లాక్ డ్రాగన్ హెల్ ఫైర్. ఆ పవర్ బయటకు రాకుండా చేతిని ఒక క్లాత్ తో చుట్టేసుకుని ఉంటాడు హెయ్యి. ఇప్పుడు ఆ క్లాత్ ని రిమూవ్ చేసి ఆ డ్రాగన్ ని ఈ యోకాయ్ మీద
మీదకి వదులుతాడు. ఆ డ్రాగన్ వచ్చి ఈ యోకాయిని చుట్టేసి కొరికి కంప్లీట్ గా నాశనం చేసేస్తుంది. యాక్చువల్ గా ఈ యోకాయ్ ఆ చిన్న టొగురో ఉంటాడు కదా, అతనితో ఫైట్ చేసి ఓడిపోయి ఉంటాడు. ఆ తర్వాత అతని పక్కనే చేరి తన పవర్ ని పెంచుకుంటూ ఉంటాడు. ఏదో ఒక రోజు ఆ టోగురోని ఓడించాలి అన్నది ఇతని లక్ష్యం. కానీ ఇప్పుడు హెయ్యినే ఓడించలేకపోతాడు. ఇక ఆ టోగురోని ఏం ఓడిస్తాడు? అందుకే నన్ను చంపేయి అని హెయ్యిని కోరుతుందా యోకాయ్. కానీ హెయ్యి దానికి ఒప్పుకోడు. అతన్ని అక్కడే వదిలేసి చెల్లి కోసం వచ్చేస్తాడు. కానీ ఆ డ్రాగన్ పవర్ యూజ్ చేసేసరికి కంప్లీట్ గా వీక్ అయిపోతాడు హెయ్యి. ఇప్పుడల్లా ఆ చెయ్యిని అతను యూజ్ చేయలేడు. మీన్ వైల్ మన హీరోయిన్ ఆ యూకినా ఇద్దరిని ఒకే జైల్లో పెడతారు. హీరోయిన్ యూకినాని తీసుకొని జైలు నుండి తప్పించుకుంటుంది. వాళ్ళకి దారిలో కజుమా కూడా కనబడతాడు. చూడగానే యూకినాని ఇష్టపడతాడు కజుమా. ఇద్దరిని కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని ట్రై చేస్తాడు. అప్పుడు అక్కడికి ఒక యోకాయ్ వస్తుంది. దాని నుండి ముగ్గురు తప్పించుకున్నా ఆ పెద్ద తొగుర ఉంటాడు కదా, అతని చేతిలో చిక్కిపోతారు ఇద్దరు. కజుమా తన స్పిరిట్ స్వాడ్ ని యాక్టివేట్ చేసి దాంతో అతన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాడు. కానీ ఎన్నిసార్లు అతన్ని కట్ చేసినా మళ్ళీ తిరిగి బ్రతుకుతూనే ఉంటాడు. అక్కడి నుండి కూడా తప్పించుకుని వచ్చేస్తారు ముగ్గురు. ఇప్పుడు ఫైనల్ గా అందరూ ఒకే చోటికి చేరుతారు. ఈ లోపల ఆ విలన్ హ్యూమన్ వరల్డ్ కున్న బ్యారియర్ ని తీసేస్తాడు. సో డెమోన్ వరల్డ్ నుండి యోకాయ్ వార్మ్స్ రూపంలో బయటకు రావడం స్టార్ట్ అవుతాయి. వెంటనే కోయన్మా ఒక టెంపరరీ బ్యారియర్ ని అరేంజ్ చేస్తాడు. కానీ అసలు బ్యారియర్ ని అతను ఎందుకు తీసేయాలి అనుకుంటున్నాడో కోయన్మాకి అర్థమే కాదు. అందుకే డైరెక్ట్ గా వచ్చి విలన్ నే అడుగుతాడు. విలన్ అతనికి సరిగ్గా సమాధానం చెప్పకపోయినా డైరెక్ట్ గా కోయన్మాతోనే ఒక బెట్ కడతాడు. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లో, అంటే మన హీరోకి తొగురోకి జరగబోయే మ్యాచ్ లో మన హీరో కనుక గెలిస్తే ఆ బ్యారియర్ అనేది కంప్లీట్ గా క్లోజ్ చేసి తను సూసైడ్ చేసుకుని చనిపోతాను అని చెప్తాడు. కానీ ఒకవేళ హీరో కాకుండా తొగురో కనుక విన్ అయితే కోయన్మా ఆ టెంపరరీ బ్యారియర్ ని తీసేసి ఇక నుండి మనుషులకి దయ్యాలకి ఒక అడ్డరీది లేకుండా చెయ్యాలి. చేసేది లేక అతని బెడ్ కి ఒప్పుకుంటాడు కోయన్మా. మన హీరో, కురామా, హెయ్యి ముగ్గురు కలిసి టొగురోని అటాక్ చేస్తారు. అయినా అతన్ని ఏమీ చేయలేకపోతారు. ఈ టొగురో ఫైట్ చేసే ముందట ఎంత స్ట్రెంగ్త్ ని యూజ్ చేసుకోవాలి అనే డెసిషన్ కి వచ్చి దాన్ని బట్టి తన స్ట్రెంగ్త్ ని 30% to 100% ఇలా సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పటి వరకు అతను 100% యూజ్ చేసి ఎవరితోనూ ఫైట్ చేసుండడు. అంత గొప్ప ఫైటర్ ఇప్పటి వరకు తొగురోకి ఎదురే కాడు. ఆ టీచర్ దగ్గర కోచింగ్ తీసుకున్న తర్వాత మన హీరో కాస్త స్ట్రాంగ్ అవుతారు కదా, ఓకే ఒక 50% స్ట్రెంగ్త్ యూజ్ చేసుకొని మన హీరోతో ఫైట్ చేయొచ్చులే అనుకుంటాడు తొగురో. కానీ టొగురో జస్ట్ ఒక 30% స్ట్రెంగ్త్ ని యూజ్ చేసిన దాన్ని హీరో, హెయ్యి, కురామా ముగ్గురు కలిసి కూడా ఎదిరించలేకపోతారు. ఈ లోపల ఆ పెద్ద తొగురో మన కజుమా, హీరోయిన్ యుకినా కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇప్పటి వరకు ఆ టీచర్ చనిపోయింది అన్న విషయం మన హీరోకి కానీ కజుమాకి కానీ తెలీదు. తెలిస్తే బాధపడతారు, మానసికంగా కుంగిపోతారు, సరిగ్గా ఫైట్ చేయలేరు అని కోయన్మా వీళ్ళకి చెప్పడు. కానీ ఇప్పుడు ఆ పెద్ద తొగురో పెద్ద యానిమేషన్ వేసి మరి ఈ చిన్న తొగురో ఆ టీచర్ ని ఎలా చంపాడు అన్నది వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. ఒక చిన్న ఫైట్ ని గెలవడానికి తన అన్న ఇంత నీచానికి దిగజారడం తొగురోకి అస్సలు నచ్చదు. నేను నా ఆత్మని అమ్ముకున్నాను తప్ప గౌరవాన్ని కాదు అని అతని అన్ననే చంపేస్తాడు తొగురో. వాళ్ళ టీచర్ చనిపోయింది, ఈ తొగురోనే ఆమెని చంపాడు అని అర్థం కాగానే కోపం తన్నుకొస్తుంది మన హీరోకి, కజుమాకి. కజుమా తన సోల్ స్వాడ్ ని యూజ్ చేసి టొగురో మీద అటాక్ చేస్తాడు. కానీ తొగురో అతని భూమిలోకి పాతి పెట్టిస్తాడు. ఇక మన హీరో కూడా కోపం తట్టుకోలేక ఆ టీచర్ చెప్పిన సోల్ వేవ్ ని యూజ్ చేసి టొగురో మీద అటాక్ చేస్తాడు. ఆ ఫోర్స్ కి భూమి బద్దలై లోపల పడిపోతాడు టొగురో. ఇక టొగురో పని అయిపోయింది, అతను చనిపోయాడేమో అనుకుంటారు అందరూ. కానీ 100% స్ట్రెంగ్త్ తో రీలోడ్ అయ్యి మరి బయటకు వస్తాడు టొగురో. ఈసారి టొగురో చిటికేస్తే చాలు అందులోంచి వచ్చే గాలికే విలవిల్లాడిపోతాడు మన హీరో. నీ 100% స్ట్రెంగ్త్ ని యూజ్ చెయ్యి, అలా యూజ్ చేస్తే తప్ప నువ్వు నన్ను గెలవలేవు అంటాడు టొగురో. తన శక్తిని పెంచుకోవడానికి ఫ్రెండ్స్ అందరికి దూరం అవుతాడు టొగురో. ప్రేమించిన గెన్కాయ్ ని కూడా చంపేస్తాడు. ఇవన్నీ తన వీక్నెస్ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు హీరో వీక్నెస్ కూడా అతని గర్ల్ ఫ్రెండేనేమో అనుకొని ఆమెని చంపాలి అనుకుంటాడు టొగురో. అలా చంపితేనైనా హీరో మంచి ఫైటర్ అవుతాడు, తన
ఫుల్ స్ట్రెంగ్త్ ని యూజ్ చేస్తాడు. కనీసం తనతో పోటీ పడగలడు అనుకుంటాడు. అందుకే చిటికేసి హీరోయిన్ ని చంపాలి అని ట్రై చేస్తాడు. కానీ ఆ చిటికని హెయ్యి వచ్చి అడ్డుకొని ఆమెని తన చెల్లిని కాపాడుకుంటాడు. ఈసారి మళ్ళీ టోగురో హెయ్యితో పాటు కురామా, కజుమా అందరినీ చచ్చేటట్టు కొడతాడు. తన ఫ్రెండ్స్ ని కాపాడుకోవడం కోసం తనలో ఉన్న స్పిరిట్ ఎనర్జీ మొత్తాన్ని యూజ్ చేస్తాడు మన హీరో. స్ట్రాంగ్ కావడానికి ఫ్రెండ్స్ ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ కోసం, లవర్ కోసం 100% కాదు 200% స్ట్రాంగ్ కూడా కావచ్చు అని తొగురోకి ప్రూవ్ చేయాలి అనుకుంటాడు. అందుకే అతని ఎనర్జీ మొత్తాన్ని యూజ్ చేసి స్పిరిట్ గన్ ద్వారా టొగురోని ఏం చేసి మరీ కాల్చుతాడు. ఆ ఎనర్జీని అణిచేద్దాంలే అని దాన్ని గట్టిగా పట్టుకుంటాడు తొగురో. కానీ ఆ ఎనర్జీయే తొగురోని కాల్చి బూడిద చేస్తుంది. అలా తొగురో ఎండ్ అయిపోతాడు. కోయన్మా బెడ్ గెలిచాడు కాబట్టి మన విలన్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాడు. యూకినా వెళ్లి కజుమాని బ్రతికించి నేను నిన్ను ఇష్టపడుతున్నాను అన్న సిగ్నల్ ఇస్తుంది ఆమె. హే, తన చెల్లెలి కోసమే ఇక్కడి వరకు వచ్చినా తనే ఆమె అన్నయ్య అని యూకినాకి చెప్పడు. ఇక వాళ్ళు వచ్చిన పని అయిపోయింది కాబట్టి అందరూ తిరిగి వెళ్లిపోతారు. ఇన్ని రోజులు టొగురో తన కంటే బలమైన వ్యక్తి చేతిలో ఓడిపోవాలి అన్న ఒకే ఒక కోరికతో బ్రతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ కోరిక తీరిపోయేసరికి తను చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి అనుకొని 1000 సంవత్సరాలు నరకం అనుభవించడానికి నరకలోకానికి బయలుదేరుతాడు తొగురో. మధ్యలో గెన్కై అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది, అయినా ఆగడు. ఇది యు యు హకుషో కంప్లీట్ స్టోరీ. నాకు ఈ డ్రామా అయితే చాలా చాలా నచ్చింది. కాకపోతే ఒక చిన్న కంప్లైంట్, ఓన్లీ 5 ఎపిసోడ్స్ అంతే. అట్లీస్ట్ ఒక 8 or 10 ఉంటే బాగుండేదేమో అనిపించింది. కనీసం సీజన్ 2 అయినా వస్తే బాగుండు. చూద్దాం. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.